హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళ ఇంటికాడ ఉన్నా. మళ్ళీ ఎందుకు ఇంటికాడ ఉన్నాం అనుకుంటుర్రా? నాకైతే నారు కావాలి తప్పట్లేదు. నాటు ఎప్పుడు పడుతుందని చూసుడు అవుతుంది. పొద్దున్నైతే నీళ్ళు వేసినాం, దొయ్యలలో అయితే ఇక నీళ్ళు అవుతున్నాయి. మంచిగా పోతుంది, బోర్డు పోసినట్టు నీళ్ళు అయితే. మా ఆయన అయితే ఇవాళ సుత బండి దొక్కేవేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ వాగు మోటార్లు అయితే మనిషికి 2 రోజులు నీళ్ళు వంత వస్తుంది అన్నట్టు. 4 పొత్తుల మోటరా ఫుల్ పోతాయి నీళ్ళు వాక్కొచ్చిన రోజులు అయితే. ఇవాళ మొత్తం 3 ఎకరాల దాకా వాడిందట. మొన్న ఒక 1 ఎకరమే తొక్కిచ్చిండట. ఇక అది మొత్తం తొక్కిచ్చి ఒడ్లు సరి చేసి అత్తనని అయితే వేయిండు. ఇవాళ నన్ను నాలుగు కావాలి ఉంచిండు. కైకిలు దొరికే టైంకి కోతులు చేయబట్టి అయితే ఖాళీగా ఓ రోజు కైకిలు ఒకటి అవుతుంది, ఓ రోజు ఇంటికాడ అవుతుంది. నాటు పెడితే మంచిగా ఉండి అనుకుంటే కొంచెం చిన్నగా ఉంది నారు. ఇక పొలం ఇవాళ మళ్ళీ వీల్స్లో బండిస్తే తత్తదట. ఇంటికాడ నన్ను దొక్కి ఇవని చెప్పిండు. ఫస్ట్ రోటివేటర్ కొట్టింది పొలం అంతనైతే. ఇవాళ వీల్స్ల బండి కొడితే మళ్ళీ నాటు రోజు వీల్స్ల బండిను రోటివేటర్ కొడుతుంది. ఇలా ఉంది ఫ్రెండ్స్ నా పరిస్థితి అయితే. కాలు కట్టేసినట్టు అవుతుంది, కైకిలు పోలేము, ఇంటికాడ ఉండలేకపోతే నారంగడి అవుతుంది. మళ్ళీ 2-3 రోజుల టైంలలో వేస్ట్ చేసుకుంటూ అవుతుంది అని అయితే ఇలా కైకిలి డుమ్మ అయిపోయింది. ఇప్పుడు 2-3 రోజులకు ఒకసారి ఒకటి అవుతుంది, 3 రోజులకు ఒకసారి ఇంటికాడ అవుతుంది. ఇక నాదైతే నీళ్ళు వేసిన ఒక 2 గన్లు ఉన్నాయి. ఆ గన్లు వేసి అయితే నాలుగు నీళ్ళు తీసి ఆరబెడదాం కొంచెం. ఎందుకంటే బాగా తిండే కొసలు మునిగైనాయి నీళ్ళు. ఇక నా పని అయితే ఇలా ఉంది. పనికైతే వెళ్ళిర్రా, నేనైతే ఇంటికాడే ఉన్నా. నారు కావాలి. ఇక మన క్యాను కట్ అయితే రెడీగా ఉంది చెట్టుకు. కోతులు అయితే ఇవరకు లేవు, ఎప్పుడైతే తెలియదు. అందరికైతే బాయ్ మరి.